హ్యాపీ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. చాట్లో మెసేజ్ చేయండి నేను అడిగిన ప్రతి దానికి ఏదైనా ఉంటే. ఓకే, ఈరోజు ఎన్నో రోజు చాట్లో రెస్పాన్స్ థర్డ్ డే. ఓకే, ఈరోజు మన చెప్పుకున్న టాపిక్ ఏం తెలుసా? ఈరోజు చెప్పుకున్న టాపిక్ కంటెంట్. ఓన్లీ కంటెంట్ అయినా ఇంకేమైనా ఉందా? కంటెంట్ ప్రిపరేషన్ శిరీష గారు పార్ట్ 3. మీరు పోస్టర్ పర్ఫెక్ట్ గా చూడండి, ఓకేనా? ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు. చిన్న స్టోరీ కూడా కాదు, జస్ట్ నాకు తెలిసింది ఒక చిన్నది షార్ట్ కట్ లో మీకు నేను చెప్తాను, వినండి. మీకు ఒక ఇమేజ్ చూపిస్తాను, ఎవరో పేరు ఆడాలి, అక్కడ ఉండిపోతుంది ఆడ. ఓకే, నేనే చెప్పేస్తాను. ఓకే, తను ఎప్పుడైనా చూసారా? ఎస్ఆర్ నో మెసేజ్? తన గురించి తెలుసా? నో. శిరీష గారు, రాంప్రసాద్ గారు నో, భువన్ గారు నో, నవీన్ రెడ్డి గారు నో, శ్రీధర్ రెడ్డి గారు నో, కీర్తి గారు నో 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 నో. ఓకే, తన పేరు లీజీ వొలస్కిస్. తన ఏజ్ వచ్చేసి 4 years ప్రజెంట్. తను ప్రపంచంలోనే అంద వికారమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే తనే. ఈ ప్రపంచంలో అంద వికారమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే తనే అన్నమాట. తను పుట్టినప్పుడు 900 grams తో పుట్టింది ఆమె. హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆమె 900 grams ఉన్న బేబీని ఒక నర్స్ తీసుకున్నప్పుడు చూసి భయంకరంగా ఉందని భయం వేసి తన చేతిలోంచి అలా వదిలేసింది. వదిలేసినప్పుడు కింద పడిపోయింది ఆమె. అలా పడిపోయిన ఆమెని దెబ్బలైతే ఏం తగలలేదు, కానీ దాన్ని తీసుకునే తల్లి తన బిడ్డ కాబట్టి, తన గర్భం నుంచి వచ్చిన బిడ్డ కాబట్టి ఆ స్పర్శ అనేది, ఆ ఫీలింగ్ అనేది, బిడ్డ అనేది ఎలా ఉన్నా సరే తల్లికే తెలుస్తుంది. ఆ తల్లి దగ్గర తీసుకొని నా బిడ్డ అని చెప్పి దగ్గర తీసుకుంది. దాని తర్వాత ఆమెకున్న ప్రాబ్లం ఏంటి, డిసీజ్ ఏంటని తెలిసింది ఏంటంటే, ప్రపంచంలో ఎవరికి లేని ఒక వింత వ్యాధితో పుట్టింది. వింత వ్యాధితో పుట్టి ఎందుకు తనకి ఏదో ప్రాబ్లం ఫేస్ చేస్తుంది, ఏదో 15 minutes కి హాఫ్ అన్ అవర్ కి ఏదో డిఫరెన్స్ సంథింగ్ ఏదో ఆమెకి బాడీలో తనకి చేంజెస్ ఏదో కనిపిస్తుంది. డాక్టర్స్ అక్కడ ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే, ప్రతి 15 నిమిషాలకి తన ఫీడింగ్ అయిపోతే చనిపోతుంది. తను ఏంటంటే ఎదగదు మనిషి, అంటే లావుగా ఉండదు, అలానే బక్కగా అయిపోదు, ఒకే లెవెల్లో పెరుగుతుంటుంది అన్నమాట. ప్రతి 15 నిమిషాలు కూడా తను ఫీడింగ్ చేయాలని చెప్పేసి అన్నారు. అలా తల్లి తనకు ప్రతి 15 నిమిషాలకి ఫీడింగ్ చేస్తూనే ఉంది. ఒక 2-3 times ఆమెకి తినకపోవడం జరిగితే ఒక కోమలోకి వెళ్ళింది. ఆ సిచ్యువేషన్ నుంచి తర్వాత బయటకు వచ్చేసింది. కానీ నాకు ఇలాంటి కూతురు పుట్టింది, ఉండకూడదు ఏమో వల్ల నాకు మా ప్రాబ్లం అవుతుంది, ఇబ్బంది అవుతుంది అని ఎప్పుడు కూడా పేరెంట్స్ అనుకోలేదు. తనకి ఏది కావాలో, ఎలా కావాలో, ఎలాంటి ఎనర్జీ ఫుడ్ ఇవ్వాలో ప్రతిదీ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేశారు పేరెంట్స్. తను కోమలోకి వెళ్ళిపోయినప్పుడు కూడా ఎట్లయితే డాక్టర్స్ శ్రమించి తను బయటికి తీసుకొచ్చారు. బయటికి తీసుకొచ్చిన తర్వాత ఏంటంటే, ప్రతిరోజు కూడా ఆమె ప్రతి 15 నిమిషాలకు ఒకసారి తింటూ ఉంటుంది. నిద్రలో కూడా 15 నిమిషాలు పడుకుంటది, మళ్ళీ లేచి తినేసి మళ్ళీ పడుకుంటది. అంత కష్టమైన వ్యక్తి. కానీ తన గురించి తెలుసుకోవడం చాలా స్టోరీ ఉంది. కానీ సింపుల్ గా నేను చెప్పేస్తున్నా ఏంటంటే, తను ఇప్పుడు వరల్డ్ టాప్ మోస్ట్ మోటివేషనల్ స్పీకర్. మీరందరూ స్పీకర్స్ ఇక్కడ, ఇన్స్పిరేషన్ గా తీసుకోండి. తన సంపాదన ఎంతో తెలుసా? రోజుకి వచ్చేసి ఒక స్లాట్ బుక్ చేసుకుంటే తనకి 20 లక్షల దాకా పే చేస్తారు రోజు. అంటే మనం డైలాగ్స్ వింటాం కదా, మూవీస్ లో, సినిమాలో వస్తుంటది కదా, కంటెంట్ ఉన్నవాడికి కట్అవుట్ అవసరం లేదు డౌట్. ఏ మూవీలో అది? స్టార్ట్ చేయండి.
తెలియదా? స్వప్న ఇఫ్పా గారు చెప్పండి మేడం. అన్మిట్ ఆప్షన్ ఇచ్చారు. కంటెంట్ ఉన్నోడికి కట్అవుట్ అవసరం లేదు జోర్జ్. మిర్చి మూవీ ప్రభాస్ పవర్ఫుల్ డైలాగ్ కదా. అంటే అక్కడ ఏంటంటే తన దగ్గర ఉన్నది ఏంటంటే కంటెంట్. ఈ రోజు మనం తీసుకునేది కూడా కంటెంట్ ప్రజెంటేషన్. మన ఒక కంటెంట్ ఎలా ఉండాలి, ఒక చోట మాట్లాడడానికి వెళ్ళినప్పుడు మన కంటెంట్ ఎలా తయారు చేసుకోవచ్చు. మనం కూడా ఒక స్పీకర్ ఎస్టాబ్లిష్ అవ్వాలంటే మనతో ఏం కావాలి. నిన్న స్టేజ్ ఫియర్ గురించి తెలుసుకున్నాం కదా. స్టేజ్ ఫియర్ అనేది ఎలా పోగొట్టుకోవచ్చు. స్టేజ్ ఫియర్ అనేది పోగొట్టుకోవడం అంటే భయం అనేది వదిలేసుకోవడం. నేను భయపడుతున్నానని చెప్పి భయపడిపోయి అట్లా ఉండిపోతే అవదు. నిన్న కొన్ని టిప్స్ చెప్పారు, నేను కూడా కొన్ని ఎలా వదిలేసేయాలని. వచ్చి వాళ్ళు ఉంటారన్న, మనం తిట్టే వాళ్ళు ఉంటారు, పొగిడే వాళ్ళు ఉంటారు, నవ్వే వాళ్ళు ఉంటారు, అసహించుకునే వాళ్ళు ఉంటారు, చాలా రకాల వ్యక్తులు ఉంటారు. మనం చూసి వీడేంటి, వీడి స్పీకరా, వీడి లెక్చరర్ ఇస్తున్నారా, అలాంటి వాళ్ళు ఎవరిని పట్టించుకోకూడదు. సో వాట్ అని చెప్పి చదువుకోండి. ఓకేనా. అలాంటి పర్సన్స్ కి స్పీకర్ గా ఎదగాలనుకుంటే కంటెంట్ అనేది చాలా అవసరం. ఈ రోజు మన కంటెంట్ ప్రిపరేషన్ ఆ విధంగానే ఉంటుంది. దానికి కంటెంట్ ప్రిపరేషన్ చిన్న ఎగ్జాంపుల్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఇప్పుడు మన కంటెంట్ ప్రిపరేషన్ ఎలా ఉండబోతుందో మన ఒక స్పీకర్ మీకు వివరించడం జరుగుతుంది. మన స్పీకర్ ని సాధారణంగా ఈ వేదిక మీద ఆహ్వానించాల్సిందిగా రోజు మేడం నా కోరుచున్నాను. ఓవర్ టు రోజు మేడం. అదేవిధంగా జేఎస్3 ఛానల్కి డైరెక్టర్ గా ఉంది. అంతేకాకుండా సార్ సొంతంగా ఒక 20 ప్రోగ్రామ్స్ కూడా రాశారు. అదేవిధంగా MS 24/7 అనే ఛానల్లో. ఓకే సార్. హ్యాపీ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. ఈరోజు మనకి కంటెంట్ ప్రిపరేషన్ చెప్పడానికి రాబోయే స్పీకర్ గారు MA పొలిటికల్ సైన్స్ కంప్లీట్ చేశారు. అదేవిధంగా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా కంప్లీట్ చేసుకున్నారు. JS3 అనే మ్యూజికల్ ఛానల్ కి సార్ డైరెక్టర్ గా ఉన్నారు. అంతేకాకుండా సార్ సొంతంగా ఒక 20 ఫోక్ సాంగ్స్ రాసుకున్నారు. అదేవిధంగా కనువిప్పు అనే ఒక నాటికను కూడా సార్ రచించడం జరిగింది. అదేవిధంగా ఒక DD8 సప్తగిరి ఛానల్ మనందరికి ఐడియా ఉంటుంది కదా. ఆ ఛానల్ నుంచి కూడా 2008 లో తెలుగు నాటిక అవార్డుని కూడా సార్ గ్రహించారు. MS 24/7 లో న్యూస్ రీడర్ గా ఉన్నారు. అంతేకాకుండా మనం చూసేటువంటి చాలా కోచింగ్ సెంటర్లలో సార్ వచ్చేసి పొలిటికల్ సైన్స్ చెప్పడానికి గెస్ట్, ఎలా అంటే గెస్ట్ టీచర్స్ వస్తూ ఉంటారు కదా, అలా సార్ వెళ్తా ఉంటారు. అదేవిధంగా ఇంపాక్ట్ లో సర్టిఫైడ్ ట్రైనర్ కూడా. అదేవిధంగా సార్ వచ్చేసి మోటివేషనల్ స్పీకర్ కూడా. వారెవరో కాదండి, జానీ కుమార్ బొడ్డుపల్లి గారు. సార్ జానీ కుమార్ సార్, ఇంపాక్ట్, వెల్కమ్ టు ఇంపాక్ట్ EPS సార్. విర్చువల్ డయాస్ ఈజ్ యువర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. నా గురించి నేను వింటుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ మేడం. సో ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నటువంటి ఇంపాక్ట్ ఫౌండేషన్ మన గాడ్ ఫాదర్ శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి, మరియు అదేవిధంగా మన ఇన్ఛార్జ్ అయినటువంటి రామ్ ప్రసాద్ లోకా గారికి, నాగలక్ష్మి మేడం గారికి, మరియు ఒక వెల్ విషర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్ ఆల్ ద కోఆర్డినేటర్స్కి, అంతేకాకుండా ఇంత చక్కని సమయాన్ని మన లైఫ్ కోసం, మీకోసం టైం స్పెండ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా హ్యాపీ ఈవినింగ్ అండ్ కృతజ్ఞతలు మీ అందరికీ కూడా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు కంటెంట్ ఏంటో సారు చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేసినారు రామ్ ప్రసాద్ లోకా సార్. ఏంటి అంటే కంటెంట్ ఉన్నోడికి కటౌట్ అవసరం లేదు అనేటువంటి పాయింట్ మీద సూపర్గా ఇచ్చేసినారు. మరి నిజమే కదా. సముద్రంలో ప్రయాణిస్తున్నటువంటి ఒక నావకి దిక్సూచి లాంటిది కంటెంట్. అలాగే
యుద్ధంలో పరిగెడుతున్నటువంటి ఒక సైనికుడికి గన్ను ఇప్పుడు అప్పట్లో ఒక కత్తి లాంటిది. ఎగ్జామ్ రాస్తున్నటువంటి విద్యార్థికి ఒక పెన్ను లాంటిది కంటెంట్. అంటే అర్థమవుతుందా? కంటెంట్ అంటే ఒక ధైర్యం, కంటెంట్ అంటే ఒక ఆధారం. స్టేజ్ మీద నిలబడ్డటువంటి ఒక స్పీకర్కి అతను ధైర్యంగా నిలబడి తను అనుకున్న మనోభావాలను ఆడియన్స్తో ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఏం కావాలి? కంటెంట్. సో మై డియర్స్, కంటెంట్ ఈజ్ కింగ్. ఒక స్పీకర్కి కావాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ థాట్, కంటెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే స్పీకర్ అంత కాన్ఫిడెంట్గా ఉంటాడు స్టేజ్ మీద. హలో ఫ్రెండ్స్, అర్థమైందిగా కంటెంట్ అంటే ఏంటో? ఇప్పుడు మనం కంటెంట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోబోయే ముందు, మరి అంత కింగ్ లాంటి సబ్జెక్ట్ని మరి ఇలా డల్గా కూర్చుంటే ఎలా? మనం కూడా ఆయుధాలను సిద్ధం చేసుకోవాలి కదా. ఒక పెన్ తీసుకోండి, పేపర్ తీసుకోండి, అటెన్షన్లో కూర్చోండి, వీడియోస్ ఆన్ చేసుకోవాలి. నిద్రపోతున్నట్టుగా ఉంటే కుదరదు. ఎందుకంటే మనం ఒక కింగ్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఎంత కేర్ఫుల్గా ఉండాలి, చాలా అటేర్గా ఉండాలి, అటెన్షన్లో ఉండాలి, ప్రతిదీ నోట్ చేసుకోవాలి. అడిగిన దానికి మీరు ఆన్సర్ ఇస్తూ ఉంటే నాకు కూడా మంచి బూస్టింగ్ వస్తుంది. నేను మీకు ఇంకా ఎక్కువ కంటెంట్లో ఉన్నటువంటి క్లారిటీ ఫుల్గా ఇవ్వగలుగుతాను. మరి మీరందరూ రెడీ అయితే అక్కడే ఉండి ఒకసారి వర్చువల్ క్లాప్స్ కొట్టండి. ఓకే, థ్యాంక్ యూ డియర్స్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒక చిన్న స్లైడ్ని నేను మీకు చూపించబోతున్నాను. ఆ స్లైడ్లో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేసి నాకు అక్కడ చాట్ బాక్స్లో పెట్టండి. ఇప్పుడు స్లైడ్ వస్తుంది, ఒకసారి మీరు అందరూ కూడా అబ్జర్వ్ చేయండి. ఆ స్లైడ్ని చూసి నెక్స్ట్ స్లైడ్. యా, సో డియర్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఏం కనపడుతుంది? కామన్ పాయింట్ ఈజ్ అనేసి మనకు ఒక కొటేషన్ కనపడుతుంది కదా. సో కామన్ పాయింట్ ఈజ్, ఏం కామన్ పాయింట్ కనపడుతుంది మీకు? దాంట్లో ఏ పాయింట్ కామన్గా ఉంటుందో మీరు నాకు చాట్ బాక్స్లో అందరూ కూడా టైప్ చేయాలి. ఎస్, ఆడియన్స్, సూపర్, వెరీ గుడ్ ఆడియన్స్. ఎస్ మై డియర్స్, అందరూ కూడా ఎక్స్ట్రాడినరీగా చెప్పారంటే మీరు అందరూ కూడా అటెన్షన్. అక్కడ కామన్ పాయింట్ వచ్చేసి మైకో, లేకపోతే వేసుకున్న పేరు, లేకపోతే హలో అని అనుకుంటున్నాను. కానీ అందరూ కూడా చెప్పేసినారు ఆడియన్స్ అనేటువంటిది కామన్ పాయింట్ దాంట్లో. ఫ్రెండ్స్, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అక్కడ 2 రకాల ఆడియన్స్ ఉన్నారు. ఇజంట్ ఇట్? అక్కడ 2 రకాల ఆడియన్స్ ఉన్నారు. ఒక ఆడియన్స్ ని మీరు అబ్జర్వ్ చేయండి. ఒక పర్సన్ మాట్లాడుతూ ఉంటే, ఒక స్పీకర్ మాట్లాడుతూ ఉంటే ఎదురుగా ఉన్నటువంటి ఆడియన్స్. రెండో పిక్చర్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్రెడీ ఎప్పుడో తీసినటువంటి సినిమాకి, ఎప్పుడో తీసిన పిక్చర్ని చూస్తూ ఉన్నటువంటి ఆడియన్స్. సో డియర్ ఫ్రెండ్స్, ఒక సినిమా చూసేటప్పుడు అక్కడ చిన్నపిల్లలు ఉండొచ్చు, పెద్దవాళ్ళు ఉండొచ్చు, అందరూ కూడా కలిపి కూర్చొని ఎంటర్టైన్మెంట్ అవుతూ వాళ్ళొక సినిమా చూస్తున్నారు. ఒకవేళ సినిమా చిన్నపిల్లలకి నచ్చలేదనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? ఏం లేదు, ఏ లాలీపాప్సో లేకపోతే కార్న్ఫ్లాక్సో తింటూ ఎంజాయ్ చేస్తారు. మరి ఆ సినిమా యూత్కి నచ్చలేదనుకోండి, అది ఫ్లాప్ అయిపోయినట్లే. బట్ ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్ ఎలా ఉంటాడో తెలుసా? ఆ స్పీకర్ని చూపించాలి. నెక్స్ట్ స్లైడ్. ఆ స్పీకర్ ఎలా ఉంటున్నారో చూడండి. సినిమాకి కావాలి, ఒక హీరో కావాలి, హీరోయిన్ కావాలి, డైరెక్టర్స్ కావాలి, ప్రొడ్యూసర్స్ కావాలి, కంటెంట్ రైటర్ కావాలి, కొరియోగ్రాఫర్ కావాలి, ఫైటర్ కావాలి, స్క్రీన్ ప్లే కూడా కావాలి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, ఒక సినిమా తీయాలి అంటే కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ ఖర్చు పెట్టి తీసి అంతమందిని మనం దాంట్లో ఇన్వాల్వ్ చేస్తే అది ఎలా వస్తుందో కూడా తెలియదు. చివరగా ఆడియన్స్ దగ్గరకు వచ్చేసిన తర్వాత అట్టర్ ఫ్లాప్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంది. బట్ మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి నెక్స్ట్ స్లైడ్లో చూడండి. పబ్లిక్ స్పీకింగ్, 1 మ్యాన్ షో. అర్థమవుతుందా సార్? ఇట్ ఈస్ ఏ కింగ్. 1 మ్యాన్ షో అంటే స్టేజ్ మీద ఉన్నటువంటి స్పీకర్
తనే ఒక హీరో, తనే ఒక హీరోయిన్, తనే ఒక కొరియోగ్రాఫర్, తనే ఒక డైరెక్టర్, అండ్ ఆల్ ఇంక్లూడ్ అయి ఉంటుంది వన్ మ్యాన్ హీరో. అక్కడ ఉన్న ఆడియన్స్ ని ఎంత అద్భుతంగా మెప్పించాలో తెలుసా? అందరికీ నచ్చే విధంగా, అందరికీ హత్తుకునే విధంగా ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ పవర్ ఆఫ్ స్పీకర్. అది కంటెంట్ ఉన్నోడికి మాత్రమే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు అందరూ ఇస్తారు. జనరల్ గా మందలో ఒకటిగా మాట్లాడుతూ ఉంటారు, మందిలో డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. బట్ ఒక్కసారి ఆలోచించండి, మందలో ఒకటిగా ఉంటే ముచ్చట్లు అవుతాయి, స్టేజ్ మీద ఉంటే దాని పవరే వేరుంటుంది. అప్పుడు స్పీచ్ ఉంటాయి. సో జనరల్ గా స్పీచ్ అంటూ ఉంటారు కదా, అసలు ఒరిజినల్ స్పీచ్ లో ఏముండాలో తెలుసా? నోట్ చేసుకుంటూ ఉండండి. స్టోరీస్ ఇంక్లూడ్ చేసుకోగలగాలి, మీరు పర్పస్ ఉండాలి, ఏ విషయం మీద మీరు మాట్లాడుతున్నారో మీకు ఒక ఫుల్ క్లారిటీ ఉండాలి, ఎగ్జాక్ట్లీ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి, ఆ తర్వాత ఎగ్జాంపుల్స్ ని దానికి జోడించేసి ఉండాలి, కాన్ఫిడెన్షియల్ గా డెలివరీ చేయగలగాలి, అండ్ హ్యూమర్ కూడా ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ స్పీచ్. ఇన్నింటినీ కలిపి కంటెంట్ ని బేస్ చేసుకుని ఒక స్పీకర్ మాట్లాడుతుంటే ఎలా ఉంటుందో తెలుసా? ఎస్, ఇప్పుడు మీలాగా కరతాళ ధ్వనులు మోగిపోతూ ఉంటాయి. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ జానీ సార్ డిస్కనెక్ట్ అయ్యారా? చాలా విన్నాను. అసలు నేను చాట్ ఇన్కన్వీనియన్స్ మై అండ్ మై నెట్వర్క్ ఆల్సో. సో ఇప్పుడు అందరికీ కరెక్ట్ గా వినపడుతుంది కదా? కరెక్ట్ గా వినపడితే ఇలా పెట్టండి, చేయి పెట్టండి, వర్చువల్ లో నాకు సింబల్ చూపించండి. నా వాయిస్ మీకు క్లియర్ గా ఉంటుందా? నా వాయిస్ మీకు క్లియర్ గా ఉంటే వర్చువల్ లో చూపించండి. ఆల్రెడీ మనం జూమ్ యాప్ లో గురించి తెలుసుకున్నాం కాబట్టి జస్ట్ సింపుల్ గా ఇలా పెట్టండి, హ్యాపీగా ఉంటుంది. ఓకే, రైట్ సార్, సూపర్ సూపర్ సార్. సో మై డియర్ ఫ్రెండ్స్, మనకి ఒక స్పీచ్ బాగా నచ్చాలి అంటే, ఒక వాయిస్ మనకి క్లియర్ గా రావాలి అంటే 100% మనం కంటెంట్ మీద డిపెండ్ అవుతూ ఉన్నాం. మరి ఆ స్పీచ్ లో ఏమేం జాయిన్ చేసుకోవాలో మనం ఆల్రెడీ నేర్చేసుకున్నాం. ఒక స్పీచ్ తీసుకునేటప్పుడు స్టోరీస్ ఇన్వాల్వ్ అయి ఉండాలి, ఆ స్పీచ్ లో పర్పస్ ఇన్వాల్వ్ అయి ఉండాలి, ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ మీద మనకి కొంత గ్రిప్ ఉండాలి, ఎగ్జాంపుల్స్ ని జోడిస్తూ ఉండాలి, కాన్ఫిడెన్షియల్ గా డెలివరీ చేయగలగాలి, ఎక్కడ కూడా మన బాడీలో జంకు బొంకు లేకుండా ఉండాలి. దాన్ని మనం కాన్ఫిడెన్షియల్ డెలివరీ అంటాం. హ్యూమన్ ని కూడా జాయిన్ చేయగలగాలి. మరి ఎంత పర్ఫెక్ట్ స్పీచ్ రావాలి అంటే, ఆ స్పీచ్ లో అంత దమ్ము ఉండాలి అంటే మరి మనకి ఎలాంటి కంటెంట్ ఉండాలి? ఆ కంటెంట్ గురించి ఇప్పుడు మనం క్లియర్ గా నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఒకసారి మనం అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, ఒక టెక్నిక్స్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ అనేసి మనకు ఒక 5 ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. టెక్నిక్స్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్. నెక్స్ట్ స్లైడ్ సార్. యా, యూ కెన్ అండర్స్టాండ్ ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఒక స్క్రీన్ మీద కనపడుతుంది టెక్నిక్స్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్. ఫస్ట్ టైం మన అందరం కూడా స్పీకర్స్ గా మారబోతున్నాం. ఆల్రెడీ మీరు అందరూ కూడా స్పీకర్స్ గా వచ్చేస్తున్నారు, స్టేజ్ మీదకి వచ్చేస్తున్నాము. స్టేజ్ మీదకి వచ్చేసిన తర్వాత మనకి ఏమేం కావాలో నిన్న కూడా కొన్ని పాయింట్స్ నేర్చేసుకున్నాం. మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తున్నాం. చూడండి, అట్రాక్టెడ్ గా ఉండాలి, అట్రాక్షన్ ఉండాలి, బాడీ లాంగ్వేజ్ ఉండాలి, వాటితో పాటు సి ఇన్ ద సెన్స్ కంటెంట్ కంపల్సరీ ఉండాలి. మనం మాట్లాడుతున్నటువంటి స్పీచ్ లో కంటెంట్ లేకపోతే ఏం మాట్లాడాలి, ఏం చేయాలి, నాకేమొస్తుంది, నేనేం చెప్పాలి, నాకు ఇంతే వచ్చు, ఇలా నసుగుతూ మాట్లాడుతూ ఉంటాము. జనరల్గా మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, సడన్ గా మిమ్మల్ని మీరు వర్క్ చేస్తున్నటువంటి పాయింట్ లో ఎవరైనా స్టేజ్ మీదకి పిలవంగానే మీ ఫీలింగ్ ఎలా ఉంది అంటే అప్పట్లో మీ ఫీలింగ్ ఎలా ఉంది? సో నౌ ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ వన్ అండ్ మేబీ హియర్ ఝాన్సీ మేడం గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా స్టేజ్ ఎక్కారా ఫస్ట్ టైం?
ఝాన్సీ మేడం గారు. 29th రోల్ నెంబర్ ఝాన్సీ. ఆన్ చేసుకోండి మేడం, మ్యూట్ ఆన్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా స్టేజ్ ఎక్కారా? హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. మీరు ఎప్పుడైనా స్టేజ్ ఎక్కారా? ఎస్ సార్, ఎక్కాను చాలా సార్లు అంటే మీరు స్టేజ్ ఎక్కగానే సడన్ గా స్టేజ్ ఎక్కగానే మీకు ఏం జరిగింది? ఏం మాట్లాడారు? సడన్ గా స్టేజ్ ఎక్కగానే ఫస్ట్ నాకు షివరింగ్ వచ్చింది సార్. ఓకే. అంటే నాకు ఆ టాపిక్ తెలిసినా కూడా చెప్పలేకపోయాను. ఫస్ట్ షివరింగ్ వచ్చింది. వచ్చిన టాపిక్ బ్రేక్ గా చెప్పాను సార్ స్టార్టింగ్. ఫస్ట్ స్టేజ్ సూపర్ మేడం, సూపర్ మేడం. సెకండ్ థర్డ్ టైం కొంచెం ఫియర్ తగ్గింది. సూపర్ మేడం, నైస్. థ్యాంక్ యూ. నైస్ మేడం. గివ్ దెమ్ ఎ రౌండ్ ఆఫ్ అప్లాజ్. అక్కడి నుంచి మీరు అందరూ కూడా వర్చువల్ క్లాస్ కొట్టండి. ఎందుకు అంటే ఏ విషయం కూడా మనకు తెలియకుండా సడన్ గా మనం స్టేజ్ పైకి వెళ్ళామనుకోండి, అక్కడ జన్మదిన శుభాకాంక్షలు చెప్పాలి, ఆయన గారి వర్ధంతి అంటాం. ఏదైనా మంచి అకేషన్ ఉంటే దాన్ని కన్ఫ్యూజ్ అయిపోయి దాన్ని తొంగలో తొక్కేస్తాం. ఎందుకంటే అయ్యో సడన్ గా మనల్ని ఇన్వైట్ చేసేసరికి ఉన్నటువంటి వాయిస్ అంతా కూడా ఎక్కడికక్కడ ఫెయిల్యూర్ అయిపోతుంది. ఏం మాట్లాడాలో తెలియదు. హాయ్ బాగున్నారా అండి, వంట బాగా చేశారా అండి, అయ్యో నాకు ఏం మాట్లాడాలో తెలియట్లేదు, సింపుల్ గా స్టేజ్ దిగేసి వచ్చేస్తాం. అక్కడ కంటెంట్ చాలా అవసరం. ఏం మాట్లాడబోతున్నాము, మనకి ఏ విషయం తెలుసుకోవాలి, ఎలా ఉండాలి అనేటువంటిది ఆ కంటెంట్ చాలా ముఖ్యమైనటువంటి పార్ట్. ఆ కంటెంట్ అనేటువంటిది ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు మనం నేర్చుకుంటున్నాం ఒక పవర్ఫుల్ అయినటువంటి టెక్నిక్స్ తో. లెట్ us స్టార్ట్ కంటెంట్ ప్రిపరేషన్. మనం ఇప్పుడు కంటెంట్ ప్రిపరేషన్ ఒరిజినల్ మ్యాటర్ లో పెడుతున్నాం. అందరూ కూడా జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకోండి కంటెంట్ ప్రిపరేషన్ లో ఏముండబోతుందో. సో మై డియర్ ఫ్రెండ్స్, కంటెంట్ ప్రిపరేషన్ నేను మీకు ఒక అద్భుతమైనటువంటి ఫార్ములాని ఇస్తున్నాను. ఈ ఫార్ములాని మీ మైండ్ లో పెట్టేసుకోండి. 2P-C6 2P 2P-C6 2P. మళ్ళీ ఒకసారి అందరం రిపీట్ చేద్దామా? అందరూ ఒకసారి మీలో అక్కడే ఉండి ఒకసారి అనుకోండి. 2P-C6 2P. ఈ ఫార్ములా గనక మనకి క్లియర్ గా మన బ్రెయిన్ లో ఉంది అనుకోండి, 100% కంటెంట్ ప్రిపరేషన్ పర్ఫెక్ట్ గా చేసుకోవచ్చు. మనం స్టేజ్ మీద చాలా డేర్ గా నిలబడి ఒక ఆధారం, ఒక ధైర్యం వచ్చింది కాబట్టి పర్ఫెక్ట్ గా మనం కంటెంట్ ని ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. మనం ఏమనుకుంటున్నామో అది ఆడియన్స్ చెప్తే ఆడియన్స్ ఎక్స్ట్రాడినరీ గా ఫీల్ అవుతారు. మీ స్పీచ్ అద్భుతంగా వస్తుంది, ఎందుకంటే మీ దగ్గర ఆల్రెడీ కంటెంట్ ప్రిపరేషన్ ఉంది కాబట్టి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, నోట్ చేసుకోండి. 2P అని చెప్పామంటే P అండ్ P అనేటువంటి 2 P'లు ఉంటాయి. ఇప్పుడు నేను P1 లోకి వెళ్తున్నాను. P1 ఈస్ యా డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఒక స్లైడ్ కనపడింది. ఈ స్లైడ్ లో ఒక దగ్గర సినిమా రన్ అవుతుంది, ఒక దగ్గర స్పీచ్ రన్ అవుతుంది. సినిమా అంటే 100 కోట్ల బడ్జెట్ పెట్టి ఒక హీరో కావాలి, ఒక హీరోయిన్స్ కావాలి, డైరెక్టర్స్ కావాలి, కొరియోగ్రాఫర్స్ కావాలి, అందరూ వస్తే కానీ ఒక సినిమా బిల్ట్ కాదు. అదే ఒక ఆడియన్స్ని మెప్పించాలంటే, అదే ఆడియన్స్ని మనం మెప్పించాలి అంటే అక్కడ మాట్లాడుతున్న స్పీకరే హీరో కావాలి, హీరోయిన్స్ కావాలి, కమెడియన్ కావాలి, డైరెక్టర్ కావాలి, ప్రొడ్యూసర్ కూడా కావాలి. జస్ట్ లైక్ అది సినిమాకు ఉన్నటువంటి అండ్ స్పీచ్కు ఉన్నటువంటి డిఫరెన్సెస్. ఇక్కడ ఆల్రెడీ మనం స్పీచ్ గురించి మాట్లాడుకున్నాం. స్టోరీస్ ఇంక్లూడ్ చేయగలగాలి మన స్పీచ్లో, పర్పస్ని ఇంక్లూడ్ చేయగలగాలి, ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయగలగాలి, ఎగ్జాంపుల్స్ని ఇంక్లూడ్ చేసి ఉండాలి మనం దాంట్లో. తర్వాత కాన్ఫిడెన్షియల్గా డెలివరీ చేయగలగాలి, అండ్ హ్యూమన్ను కూడా జోడించేస్తేనే అది పర్ఫెక్ట్ స్పీచ్ అవుతుంది. ఒక స్పీకర్కి జనరల్గా ఉండాల్సినటువంటి పబ్లిక్ స్పీకింగ్ టెక్నిక్స్ ఏంటో చెప్తున్నాను. అట్రాక్షన్ ఉండాలి. మనం స్టేజ్ మీద నిలబడితే నీట్గా డ్రెస్అప్ అయ్యి ఒక అట్రాక్షన్ ఉండాలి. బాడీలో మూమెంట్ ఉండాలి. అలా కర్ర నిలబడ్డట్టుగా మనం స్టేజ్ మీద నిలబడితే కుదరదు. నెక్స్ట్ వన్, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నటువంటి వాడికి కంటెంట్ లేదనుకోండి, మొత్తం కూడా ఫెయిల్ అయిపోతాయి. ఎందుకంటే స్టేజ్ మీద నిలబడ్డటువంటి పర్సన్కి కంటెంట్ అనేటువంటిది గుండెకాయ లాంటిది అనమాట. ఎందుకంటే అదే కంటెంట్లో మిస్యూస్ ఉంది అనుకోండి,
అది వర్కౌట్ కాదు మనం పబ్లిక్లో స్పీకర్గా ఉన్నంత వరకు. సో ఫ్రెండ్స్, అట్రాక్షన్, బాడీ లాంగ్వేజ్, కంటెంట్ అండ్ డైరెక్షన్ అండ్ ఎవాల్యూషన్ ఇవి మనకి పర్ఫెక్ట్గా ఉన్నటువంటి టెక్నిక్స్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్. సో ఇందులో మనకి కంటెంట్ అనేది మన టాపిక్ కాబట్టి ఎంత అద్భుతంగా మనం కంటెంట్ అనేటువంటి ప్రోగ్రామ్ని తీసుకుంటే మన స్పీచ్ అంతా వస్తుంది. జనరల్గా ఫ్రెండ్స్, మీరు ఇల్లు కట్టేటప్పుడు బేసిక్ని చాలా పవర్ఫుల్గా వేసుకోవాలి అంటాం, బేస్ స్టాండర్డ్గా ఉండాలి అంటాం. ఆ బేసే మన కంటెంట్. కంటెంట్ ఉన్నోడు కాన్ఫిడెంట్గా ఉంటాడు, స్టేజ్ మీద అద్భుతంగా మనం చెప్పాలి అనుకున్నటువంటి విషయాన్ని పర్ఫెక్ట్గా చెప్తాడు. దానికోసం నేను మీకు ఇస్తున్నటువంటి ఒక గ్రేట్ ఫార్ములా ఏంటి అంటే 2P C6 2P అంటే PP C6 తర్వాత PP. నీట్గా నోట్ చేసుకుంటూ ఉండండి. ఒకసారి ఫార్ములా ఏంటో నా పక్కన ఉన్నటువంటి ఫ్రెండ్స్ని అడుగుతాను, ఫార్ములా అర్థమైందా అనేసి. ఇక్కడ నాకు మేడం ఎవరున్నారంటే రామ్ ప్రసాద్ గారు ఉన్నారు. రామ్ ప్రసాద్ గారు 55 రోల్ నెంబర్ రామ్ ప్రసాద్ గారు, ఒక్కసారి ఫార్ములా మీ మాటల్లో వినొచ్చా? నేను 55 రోల్ నెంబర్ రామ్ ప్రసాద్ గారు, మీ మాటల్లో ఒకసారి ఫార్ములా ఏంటో వినొచ్చా? సార్ యా ప్లీజ్ సార్, చెప్పండి సార్. సార్ తెలియదు సార్. ఇప్పుడు నేను ఫార్ములా చూపించాను కదా సార్, ఆ ఫార్ములా ఏంటో రిపీట్ చేయండి. 2P C6 2P. ఒకసారి మీరు కూడా పలకండి. 2P C6 2P సార్. ఎస్ సార్, సూపర్. 2P C6 2P 2P C6 2P. మన బ్రెయిన్లో అది పెట్టుకోండి, దాని ద్వారా మనం కంటెంట్ని అదరగొట్టేసేయచ్చు. సో ఇప్పుడు మనకి 2P అన్నాం కాబట్టి ఫస్ట్ P గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫ్రెండ్స్. మరి మీరందరు రెడీగా ఉన్నారా? మరి ఫస్ట్ P ఏంటో రాసుకోండి. ఫస్ట్ P, ఇట్ ఈస్ నథింగ్ బట్ కంటెంట్కి ప్లానింగ్ అవసరం. ఎలాంటి ప్లానింగ్ అవసరము అంటే అక్కడ ఒకసారి మీరు స్లైడ్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ప్లానింగ్ ఎంత పర్ఫెక్ట్గా ఏ విషయాల మీద మనం ప్లానింగ్ చేసుకోవాలో తెలిస్తే కంటెంట్ కింగ్ అవుతుంది బాస్. కంటెంట్ ఈజ్ కింగ్ అవుతుంది. దానికి నేను ఇస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఫార్ములా ఏంటి అంటే W5H1. W5H1 మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. P1 ప్లానింగ్ అనేది ఎలా ఉండాలో మీరు అక్కడ చెక్ చేసుకుంటండి. మీరు ఇచ్చే స్పీచ్ వై, ఎందుకు ఇస్తున్నారు మీరు ఆ స్పీచ్, వాట్ ఏ పర్పస్లో ఇస్తున్నారు, ఏమిస్తున్నారు, అండ్ వేర్ ఎక్కడ ఇస్తున్నారో తెలుసుకోవాలి మీరు ఆ స్పీచ్. ఏ ప్లేస్లో ఇస్తున్నారు, వేర్ అంటే ఏ ప్లేస్లో ఇస్తున్నారు, అది ఎలాంటి ప్లేసో డిసైడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్, ఫర్ హూమ్ ఎవరికి ఇస్తున్నారు మీరు? చిన్నపిల్లలకి ఇస్తున్నారా, ఉమెన్ కంటెంట్లో ఇస్తున్నారా, ఎల్డర్స్కి ఇస్తున్నారా, ఒక ఓల్డ్ పాపులేషన్కి ఇస్తున్నారా, లేదా చిన్న చిన్న లాలీపాప్ బ్యాచ్కి ఇస్తున్నారా, లేదా 10th క్లాస్ వాళ్ళు ఎగ్జామ్ రాయబోయే ముందు ఆ ఎగ్జామ్ ఇన్స్పిరేషనల్గా ఇస్తున్నారా? దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఫర్ హూమ్. అది ప్లానింగ్. నెక్స్ట్ వన్, వెన్, రైట్? ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎవరికి ఇస్తున్నారు, ఆ తర్వాత హౌ ఎలా ఇస్తున్నారు అనేటువంటి కంటెంట్ని చాలా క్లియర్గా రాసి పెట్టుకోవాలి. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చినటువంటి ఆ క్వశ్చన్ ట్యాగ్స్లో ఒక్కసారి మనం అట్లా ఫిల్ చేసుకుంటూ వెళ్ళినామనుకోండి, ఎవరి కోసం ఇస్తున్నాము, ఎక్కడ ఇస్తున్నాము, ఎలా ఇస్తున్నాం అనే పాయింట్స్ని కవర్ చేసుకున్నాం అనుకోండి, మనకు ఒక ఐడియా వస్తుంది. ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మనం 10th క్లాస్ కోసం అనేసి మనం ఒక కంటెంట్ ప్రిపేర్ అయ్యాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ నర్సరీ పిల్లలను కూర్చోబెడితే పరిస్థితి ఏంటి? రైట్ నో మనం ఒక స్పీచ్ని ప్రిపేర్ చేసుకొని ఒక ఓల్డ్ పాపులేషన్ దగ్గరికి వెళ్తున్నాము అనేసి వాళ్ళకి కంటెంట్లో ప్రిపేర్ చేసుకున్నాము. సడన్గా అక్కడికి వెళ్ళేసరికి యూత్ ఉంటే పరిస్థితి ఏంటి? అందుకే ప్లానింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరికి ఎలాంటి స్పీచ్ని ఇస్తున్నాము, ఏ మెథడ్లో ఇస్తున్నాము, ఎలాంటి టాపిక్ చెప్తున్నామో మన దగ్గర ముందే నోట్ చేసుకొని పెట్టుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ప్లానింగ్ ఫ్రెండ్స్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ప్లానింగ్. దానికి నేను ఇస్తున్నటువంటి కోడ్ ఏంటి అంటే W5H1. అండ్ నెక్స్ట్ పాయింట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. పాయింట్ నెంబర్ 2, P2. P2 అనేటువంటిది ఏ రూట్ మ్యాప్ ఆఫ్ కంటెంట్ ఫ్రెండ్స్.
P2 అనేటువంటిది ఏ రూట్ మ్యాప్ ఆఫ్ కంటెంట్. సెకండ్ స్లైడ్ ని ఒకసారి చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. P2 అనేటువంటి కంటెంట్, P2 అనేటువంటి స్లైడ్ అబ్జర్వ్ చేయండి ఎలా ఉంటుందో. ఇట్ ఈస్ ఏ రూట్ మ్యాప్. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఉన్నారు, మీ యారో మార్క్ లో అక్కడ నిలబడి ఉన్నారు. ఎటువైపు వెళ్తున్నారో మీ గమ్యం తెలియాలి. మీరు కంటెంట్ ని ప్రిపరేషన్ చేసుకునేటప్పుడు ఎలాంటి పాయింట్స్ వస్తున్నాయో దాంట్లో కంప్లీట్ గా నోట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ ప్రిపరేషన్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, చాలా అంటే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో దీంట్లో మనం C6 అనేటువంటి పాయింట్స్ ని ఇంక్లూడ్ చేసుకుంటున్నాం. ఎన్ని పాయింట్స్ ఇంక్లూడ్ చేసుకుంటున్నాం? ప్రిపరేషన్ లో C6 అనేటువంటి పాయింట్స్ ని మనం ఇంక్లూడ్ చేసుకుంటున్నాం. ఆ C6 అనేటువంటి పాయింట్స్ ఏముంటున్నాయో ఒక్కసారి డైరెక్ట్ గా స్క్రీన్ షాట్ అన్నా తీసుకోండి, లేకపోతే నీట్ గా అట్లా టక 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 రాసేసుకోండి. అందరూ కూడా కొంచెం యాక్టివ్గా ఉండాలి, కొంచెం యాక్టివ్గా ఉండండి. మీ ఫేస్ లో అంతా కూడా నిద్ర వచ్చేస్తుందా? అందరూ కూడా డిన్నర్ చేశారో చేయలేదో తెలియదు, డల్ అయిపోయినారు. ఎందుకంటే నాకున్నటువంటి నెట్వర్క్ ప్రాబ్లం వల్ల మీరు కూడా డల్ అయిపోయినారు. ఓకే, లెట్స్ కమ్ టు ది పాయింట్. అక్కడ 1 కాంటెక్స్ట్, 2 cause, 3 collections of content, 4th one credibility, 5th one connectivity, 6th one common sense. ఈ పాయింట్స్ గురించి గనక మీకు పర్ఫెక్ట్ గా తెలిస్తే సార్ 100% మీరు కంటెంట్ లో మీరే కింగ్ అవుతారు. 100% కంటెంట్ లో మీరే కింగ్ అవుతారు. ఇంకొక నుంచి మనం ఎలా ఉంటుందో నీకు ఒకసారి వెళ్దాం. నౌ ద ఫస్ట్ చేసుకోండి. ఫస్ట్ సార్ ఇక్కడ వెంకట్ గారు 16th రోల్ నెంబర్ వెంకట్ గారు, ఆర్ యు రెడీ టు సే ఫస్ట్ వన్? వాట్ అబౌట్ ఇట్? ఫస్ట్ వన్ ఏంటి సార్? ఫస్ట్ సి ఏంటి? ప్రిపరేషన్ లో ఫస్ట్ సి ఏంటో చెప్పగలుగుతారా? 16th నెంబర్ వెంకట్ గారు, నా వాయిస్ క్లియర్ గా ఉందా సార్ మీకు? హలో సార్, మళ్ళీ ఏమైనా డిస్టర్బెన్స్ అయిందా సార్? ఎస్ సార్. C6 లో ఫస్ట్ వన్ ఏంటో చెప్పగలుగుతారా? C6 లో ఫస్ట్ వన్ ఏంటో చెప్పగలుగుతారా? కాంటెక్స్ట్ సార్. కాంటెక్స్ట్. సూపర్ సార్, కాంటెక్స్ట్. యా సూపర్ సార్, వెరీ గుడ్ సార్, నైస్ సార్. కాంటెక్స్ట్. యా ఫస్ట్ వన్ మనం ఇప్పుడు అబ్జర్వ్ చేయబోయేటువంటి టాపిక్ ఏంటి అంటే కాంటెక్స్ట్. ఒక్కసారి మనం కాంటెక్స్ట్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. కాంటెక్స్ట్ ఎలా ఉంటుందో మీరు అబ్జర్వ్ చేయండి. ఈ స్లైడ్ లో ఫస్ట్ వన్ C1 కాంటెక్స్ట్. వాయిస్ క్లియర్ గా లేదా సార్? మళ్ళీ ఏమైనా డిస్టర్బ్ అయిందా సార్? ఓకే 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 ఉంటే ఓకే, తమ్ ఇంప్రెషన్ చూపించండి. మీకు ఏదైనా డిస్టర్బ్ అయిందంటే ఇక్కడ టెక్నికల్ ఇష్యూస్ ఏమో ఉన్నట్లున్నాయి. ఎందుకంటే రీసెంట్ గా వర్షం పడింది, నా మొబైల్ కూడా తడిసిపోయిందేమో. యా షూర్ సార్. యా నౌ వి కెన్ సీ బాస్. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద అబ్జర్వ్ చేస్తున్నారు. కాంటెక్స్ట్ ఎవరికి ఇస్తున్నాము మీరు స్క్రీన్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీరు ఇచ్చేటువంటి మెథడ్ స్టూడెంట్స్ కోసం ఇస్తున్నారా, యూత్ కోసం ఇస్తున్నారా, ఎల్డర్స్ కోసం ఇస్తున్నారా, ఓల్డ్ పీపుల్ కోసం ఇస్తున్నారా, లేదా స్కూల్స్, కాలేజెస్ అండ్ అదర్ ఫంక్షన్స్ ఆర్ మోటివేషన్, ఎవరికి ఇస్తున్నారు అనేటువంటి పాయింట్ మీద చాలా క్లియర్ గా నీట్ గా రెడీ చేసుకొని పెట్టుకోవాలి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ని. కాంటెక్స్ట్ లో మీకు ఏమర్థం అవుతుందో చూడండి ఒకసారి. హలో సార్, వాయిస్ డిస్టర్బెన్స్ అవుతుందా సార్? వినిపించాలి కదా, వినిపించట్లేదు. హలో సార్, సారీ కనిపించాలి కదా, సారీ కనిపించాలి కదా పార్టిసిపెంట్స్ కూడా పక్కన. Is it clear sir? Is it audible? Yes sir. Okay sir, no problem. Thank you sir. Yeah, thank you sir, thank you very much. Yeah, now we can see context లో సెలక్షన్స్ ఆఫ్ ది టాపిక్. మీరు ఎవరి కోసం టాపిక్ ని రెడీ చేసుకొని పెట్టుకుంటున్నారు మన దగ్గర ముందే ఉండాలి ఫ్రెండ్స్. ఏ పాపులేషన్ ని మీరు తీసుకుంటున్నారు అంటే ఎలాంటి కంటెంట్ తీసుకుంటున్నారు, ఏ పాపులేషన్ కోసం తీసుకుంటున్నారు, స్టూడెంట్స్ కోసమా, యూత్ ని ఇన్స్పైర్ చేయడానికి మీరు కంటెంట్ తీసుకుంటున్నారా,
ఎల్డర్స్ ని మోటివేట్ చేయడానికా, లేదా ఓల్డ్ పాపులేషన్ కి వాళ్ళకు ఉన్నటువంటి ఒక డివోషనల్ టాపిక్ తీసుకుంటున్నారా, స్కూల్ ఫంక్షన్స్ కి వెళ్తున్నారా, కాలేజ్ ఫంక్షన్స్ కా? సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ కాంటెక్స్ట్ సార్. కాంటెక్స్ట్ తీసుకునేటప్పుడు ఎవరి కోసం తీసుకుంటున్నామో పర్ఫెక్ట్ గా వాళ్ళకి సంబంధించినటువంటి టాపిక్స్ ని, వాళ్ళకి సంబంధించినటువంటి కొటేషన్స్ ని, వాళ్ళకి సంబంధించినటువంటి కామెడీని, క్లిప్స్ ని మీరు జాయిన్ చేసుకున్నారనుకోండి, మీరు రాసుకున్నటువంటి కంటెంట్ లో చాలా అద్భుతంగా స్టేజ్ మీద పర్ఫామ్ చేయవచ్చు. ఎందుకంటే ముసలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి లాలీపాప్ అంటే ఇష్టమా అని అడిగినారనుకోండి, వాళ్ళు నవ్వుతూ అలా ఓల్డ్ పీపుల్ కాబట్టి పళ్ళన్ని ఊడిపోయి ఎస్ అనేసి అంటూ ఉంటారు. సో అది కుదరదు మనకి. అదే చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి ఒక డివోషనల్ టాపిక్ని తీసుకొని మనం ధర్మము, స్వేచ్ఛ అంటే అది కుదరకపోవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, అందుకే కాంటెక్స్ట్ కంపల్సరీ ఒక ప్రాపర్ వేలో రెడీ చేసుకొని పెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఏంటి, వేణుగారు, సిహెచ్ వేణుగారు ఒక్కసారి మ్యూట్ ఆన్ చేసుకోండి. మనం C6 పాయింట్స్లలో సెకండ్ వన్ ఏంటో చెప్పండి. C2 పాయింట్ ఏంటో ఒకసారి మీరు రాసుకున్నారు కదా, నోట్ చేసుకొని పెట్టుకున్నారు కదా, C2 ఏంటో ఒకసారి చెప్పండి. మ్యూట్ ఆన్ చేసుకోండి వేణుగారు, సిహెచ్ వేణు మంచిర్యాల గారు. హలో సిహెచ్ వేణు గారు. ఓకే, సార్ కొంచెం బిజీగా ఉన్నట్టుంది, కాకపోతే ఇటే చూస్తున్నారు కానీ సార్కి మ్యూట్ ఆప్షన్ పూర్తిగా తెలియట్లేదేమో. ఎస్, అండ్ నెక్స్ట్ వన్ ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ రంగస్వామి గారు, RSP 20th రోల్ నెంబర్. రంగస్వామి గారు, సెకండ్ C ఏంటో ఒకసారి గుర్తు చేయండి మా కోసం. మ్యూట్ ఆన్ చేసుకోండి. ఏంటి సార్ ఎవ్వరు మ్యూట్ ఆన్? ఎస్ రాజశేఖర్ గారు కరెక్ట్ ఆన్సర్. వేణు గారు ఎస్ చెప్పండి సార్. కాజ్, సూపర్. కాజ్ మనకి కారణాలు మస్తు చెప్తాం, కథలు కూడా మస్తు చెప్తాం. ఎందుకు లేట్ అయింది అనేసి మీరు అడిగితే కారణాలు చాలా చెప్తూ ఉంటారు. ఎందుకు రాలేదు అంటే కారణాలు మస్తు చెప్తుంటారు. మనకు కూడా అసైన్మెంట్స్ ఎందుకు చేయలేదండి అంటే ఏం చెప్తారు, కారణాలు చెప్తూ ఉంటారు. ఇజ్ ఇట్ రైట్? నో. ఎందుకు లేట్గా జాయిన్ అయినారంటే సార్ మేము వంట చేసాము, లేకపోతే బయటికి వెళ్ళేసి వచ్చేసినాము, మాకు చిన్న చిన్న పనులు ఉన్నాయి అనేసి కారణాలు చెప్తూ ఉంటారు. అక్కడ చెప్పే కారణం వేరు, మన కంటెంట్లో ఉండేటువంటి కారణాలు వేరు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ కాజ్. The cause in the sense you can observe that a objective and purpose of your session create to the audience. ఆ కాజ్ ఎలా ఉండాలి అంటే మీరు క్లియర్గా మీరు ఆ స్క్రీన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఆ కాజ్ మీరు చెప్పేటువంటి కంటెంట్ కరెక్ట్ టార్గెట్లో ఉండాలి. మీరు ఏ ఎక్స్పెక్టేషన్తో కంటెంట్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, మీరు ఏ ఉద్దేశంతో ఆడియన్స్కి మీరు కంటెంట్ని డెలివరీ చేస్తున్నారో ఆ కాజ్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు మీరు అంటే దేనికోసం, ఎవరిని ఇన్స్పైర్ చేయడానికి, ఎవరిని మోటివేషన్ చేయడానికి, ఎవరిని ఎనర్జెటిక్గా ఉంచడానికి, మీరు ఎవరిని ఇన్స్పైర్ చేసుకుంటూ మీరు కాజెస్ అనేటువంటి చెప్తున్నారు కంటెంట్ని, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ కాజ్. అంటే ఒక టార్గెట్ ఉంటుంది. ఎగ్జాంపుల్, నేను 10th క్లాసు పిల్లలకి ఎగ్జామ్ రాసేటప్పుడు ఎగ్జామ్ భయాన్ని పోగొట్టాలి, అది నా కంటెంట్. ఎగ్జామ్ భయాన్ని పోగొట్టాలి కాబట్టి ఎగ్జామ్ మీద ఉన్నటువంటి ఫియర్ని తీసేసేటట్టుగా నేను మాట్లాడాలి. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ కాజ్. నా కంటెంట్లో కాజ్ ఏంటి, ఎగ్జామ్ భయాన్ని పోగొట్టాలి అనేటువంటిది. సేమ్ థింగ్, ఇప్పుడు నేను కంటెంట్ అనే టాపిక్లో మాట్లాడుతున్నాను, నా కాజ్ ఏంటో చెప్పగలుగుతారా? నా కాజ్ ఏంటో చెప్పండి. ఇప్పుడు మీరు కాజ్ను ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ నా కాజ్ను ఫైండ్ అవుట్ చేయడానికి ఎవరున్నారు అంటే రెడీగా రోల్ నెంబర్ 12 క్రాంతి సాగర్ గారు. కంటెంట్ ప్రిపరేషన్ అనేటువంటి టాపిక్ తీసుకున్నారు కదా, దాంట్లో కాజ్ ఏంటి? క్రాంతి సాగర్ గారు, నా వాయిస్ వినపడుతుందా మీకు? అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, మీ వాయిస్ నాకు
ఎస్, మీ వాయిస్ నాకు కొంచెం బ్లర్ ఉందండి. ఎవరికైనా ఇప్పుడు మనం ఒకసారి చాట్ బాక్స్ లోకి వచ్చేద్దాం. చాట్ బాక్స్ లో ఇమ్మీడియట్ గా మీకు అవైలబుల్ గా ఉన్నటువంటి అన్ని పాయింట్స్ ని అట్లా టచ్ చేసుకుంటే వెళ్ళండి. కంటెంట్ ప్రిపరేషన్ లో కాజ్ ఏంటి, నా కాజ్ ఏంటి, ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నాను. ఎస్, పబ్లిక్ స్పీకింగ్. నైస్ దీపక్ గారు, దీపక్ గారు వెంటనే 23rd రూల్ నెంబర్ నీట్ గా సెండ్ చేశారు. వెరీ గుడ్. ఇంకా కాజ్ ఏంటి, దీంట్లో మనకి కాజ్ ఏంటి? మ్యూట్ ఆన్ చేసుకోవద్దండి, అన్మ్యూట్ లోకి వచ్చేసేయండి. వెంటనే చాట్ బాక్స్ లో టక 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 టైప్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎస్, అఫ్ కోర్స్ ద కాజ్ ఈజ్ మిమ్మల్ని ఒక గ్రేట్ కంటెంట్ ఉన్నటువంటి స్పీకర్ గా తయారు చేయటమే. వెరీ గుడ్ నవీన్ గారు. పబ్లిక్ స్పీకర్ గా మీకు ఒక కంటెంట్ ఉన్నటువంటి స్పీకర్ గా మిమ్మల్ని స్టేజ్ మీద నిలబెట్టడమే కాజ్. అంతేగాని నేను మళ్ళీ వేరే స్టోరీస్ అన్ని చెప్పుకుంటూ వెళ్ళినాను అనుకోండి, నా కాజ్ దెబ్బతింటుంది కదా. సో దట్ ఈస్ నథింగ్ బట్ మనం ఎవరి కోసం అయితే మనం కంటెంట్ చెప్తున్నామో, ఏ విషయం మీదనైతే మనం చెప్తున్నామో దాన్ని మనం కాజ్ అనేసి చెప్తున్నాం. సో మరి థర్డ్ సి వచ్చేసి కలెక్షన్స్. సార్ మరి మనం కంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలి కదా, మనం కంటెంట్ అంతా రాసుకోవాలి కదా, ఎక్కడి నుంచి దొరుకుతాయి మనకి కంటెంట్ అంటే? మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ స్క్రీన్ మీద నేను కొన్ని చూపిస్తున్నాను. స్క్రీన్ మీద లేనివి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా మినిమం ఒక 20 స్టోరీస్ వరకు తెలిసి ఉండాలి. అవి మోరల్ వాల్యూస్ అనుకోండి, కొన్ని కామెడీకి సంబంధించినటువంటి స్టోరీస్ అనుకోండి, కొన్ని నేషనాలిటీని ఇన్స్పిరేషన్ చేసేటువంటి స్టోరీస్ అనుకోండి. స్టోరీస్ మినిమం ఒక స్పీకర్ కి కనీసం ఒక 20 స్టోరీస్ అయినా తెలిసి ఉండాలి. దాంట్లో 1 minute స్టోరీస్, 2 minute స్టోరీస్ ఉండాలి, 5 minutes లో అయిపోయేటట్టుగా ఉండాలి. మాక్సిమం స్టోరీస్ ని కంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక స్టోరీస్ అంటే పాతకాలంలో ఒక కాకి ఉంటుంది, దానికి దాహం వేసింది, అది స్టోన్స్ అన్ని తీసుకొచ్చి పాట్లో వేసుకుంటూ వెళ్ళిపోయింది. ఇప్పుడు మనకి మోడ్రన్ కాకి ఏంటో తెలుసా? ఇప్పుడు కంప్యూటర్ టెక్నాలజీలో ఉన్నటువంటి మోడ్రన్ కాకి ఏంటి అంటే, అన్ని స్టోన్స్ తీసుకొచ్చేస్తే తన దాహం తీరదు, గొంతంతా వెండిపోతుంది, ఆ కుండకి బొక్క పెట్టేసి తాగొచ్చు. లేదంటే అది ఆల్రెడీ చచ్చిపోయే ప్రమాదంలో ఉంది కాబట్టి ఆ కుండను బోర్లా పడేసి నీట్గా తనకు కావాల్సినటువంటి ఆ చిటికెడు వాటర్ని తాగేసేయచ్చు. ఇలా సిచ్యువేషన్ ని బట్టి మనం నీట్గా స్టోరీస్ని ప్రిపేర్ చేసుకోవాలి. దట్ ఈస్ నథింగ్ బట్ కలెక్షన్స్ లో స్టోరీస్ ఉండాలి, బయోగ్రఫీస్ ఉండాలి, కొద్దిమంది జీవిత చరిత్రలు తెలిసి ఉండాలి, కొన్ని హిస్టారికల్ ఈవెంట్స్ మీద మనకి గ్రిప్ ఉండాలి. అండ్ నెక్స్ట్ థింగ్, మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో కాంటెంపరీగా ఏం జరుగుతుందో కూడా మనకు తెలిసి ఉండాలి. వాటన్నిటితో పాటు టెక్నాలజీ మీద ఉండాలి, కాస్ట్యూమ్స్ మీద ఉండాలి, తినే ఫుడ్ మీద ఉండాలి, ఆ తర్వాత ఉన్నటువంటి ఫారెన్ కంట్రీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉండాలి, కుటుంబ వ్యవస్థ మీద ఉండాలి. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ కలెక్షన్స్ ఆఫ్ కంటెంట్. మనం కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటే ప్రతి పాయింట్ లోంచి మనం కొన్ని కలెక్షన్స్ చేసుకోవచ్చు. సో బేసిక్గా ఏంటి అంటే, నెట్వర్క్ అంతా రెడీగా ఉంది, గూగుల్ తల్లి రెడీగా ఉంది, యూట్యూబ్ రెడీగా ఉంది, మనకు కావాల్సినటువంటివి అన్నీ కూడా మనం మెల్లగా అన్ని డౌన్లోడ్ చేసుకొని ఆ కంటెంట్కి తగినట్టుగా మనం అరేంజ్ చేసుకోవాలి. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ కలెక్షన్స్ ఆఫ్ కంటెంట్. టాపిక్కి తగ్గట్టుగా కలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ C4 వచ్చేసి C4 క్రెడిబిలిటీ. స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయండి సార్. క్రెడిబిలిటీ, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ క్రెడిబిలిటీ. క్రెడిబిలిటీ అంటే వండర్ఫుల్ అయినటువంటి వర్డ్. ఒక స్పీకర్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి వర్డ్ ఏంటి అంటే నమ్మకం సార్. క్రెడిబిలిటీ ఉండాలి. ఎలాంటి క్రెడిబిలిటీ అయినా కావచ్చు, నమ్మకం ఉండాలి. అంటే ఎలానో తెలుసా? ఎగ్జాంపుల్, ఒక పర్సన్ చెప్తూ ఉంటారు, సో అండ్ సో ఇయర్ లో జరిగింది, ఈ డేట్ లో జరిగింది, ఈ పర్సన్ ఇలా తయారు చేశారు, ఈ పర్సన్ ఇలా చెప్పారు అంటారు. మీరు చెప్పేటువంటి ప్రతి సెంటెన్స్ మీద క్రెడిబిలిటీ ఉండాలి. ఆ కంటెంట్ మీద క్రెడిబిలిటీ ఉన్నప్పుడు మీ గ్రేస్ పెరుగుతుంది, స్పీకర్ గా మీ యొక్క వెయిట్ పెరుగుతుంది, మీ స్టేటస్ పెరుగుతుంది. నెక్స్ట్ వన్, స్పీకర్ క్రెడిబిలిటీ. మనం ఇప్పుడు చాలా అద్భుతమైన స్పీకర్స్ ఏం కాదు, ఎందుకంటే మనకి కంటెంట్ తగ్గిన మన గ్రేట్ స్పీకర్స్ అయితే మనం ఆటోమేటిక్ గా క్రెడిబిలిటీని పెంచుకోవచ్చు. రెండో పాయింట్ ఏంటి అంటే, ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి గంపా నాగేశ్వరరావు గారు ఒక సెంటెన్స్ చెప్తున్నారనుకోండి, మనందరికీ ఫుల్ జోష్ వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైం మనకు పూర్తి నమ్మకం ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ స్పీకర్ క్రెడిబిలిటీ. ఈ క్రెడిబిలిటీ అనేటువంటి పాయింట్ చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోగలగాలి.
ఫ్రెండ్స్ ఇక్కడ మనం హౌ టు ఇంక్రీజ్ ద క్రెడిబిలిటీని మనం ఇంక్రీజ్ చేసుకోవాలంటే కొన్ని టిప్స్ మనం ఫాలో కావాలి. ఏంటి అంటే నాలెడ్జ్ కి సంబంధించినటువంటి కొన్ని బుక్స్ చదవాలి. ఎగ్జాక్ట్లీ మన డేట్, ఇయర్, ఆ పర్సన్ తెలిస్తే మనం ఆ పర్సన్ గురించి యూజ్ చేసుకోవచ్చు. ఈ పర్సన్ ఈ సెంటెన్స్ ని వాడారు, సమీక్ష శ్రీని గారు ఈ సెంటెన్స్ వాడారు, సినారే గారు తన సాంగ్ లో ఇలా వాడారు. ఎగ్జాక్ట్ గా మీకు తెలిస్తేనే, అంటే ఒక స్పీకర్ కి క్రెడిబిలిటీ పెరగాలి అంటే పర్ఫెక్ట్ నాలెడ్జ్ మన దగ్గర ఉండాలి. ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయి బాస్, కొన్ని లిమిటేషన్స్ కూడా ఉన్నాయి క్రెడిబిలిటీలో. అంటే ఏంటో తెలుసా, మనం కొన్ని విషయాలను ఇక్కడ వాడకూడదు. ఎలాంటి విషయాలను స్టేజ్ మీద మనం ఎక్స్ప్రెస్ చేయకూడదు అంటే క్యాస్ట్ అండ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటివి, జెండర్ రేషియోస్ ని కానివ్వండి, హిస్టారికల్ ప్లేసెస్ ని కానివ్వండి, రీజనల్స్ ని కానివ్వండి, వీటి మీద మనం నెగిటివ్ గా ఏ విషయం కూడా చెప్పకూడదు. ఒక స్పీకర్ గా మన కంటెంట్ లో భాగంగా మనం ఈ చిన్న చిన్న టిప్స్ ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒక క్యాస్ట్ ని ఐదర్ ఎంకరేజ్ చేస్తున్నట్టు, డిస్కరేజ్ చేస్తున్నట్టు కానీ, ఒక రిలీజియన్ విషయంలో కానీ మనము ఇన్వాల్వ్ కాకూడదు. ఇట్ ఈస్ నథింగ్ బట్ అండ్ వాట్ నాట్ టు డూ. సో ఎక్సెప్ట్ దట్ అండ్ రిమైనింగ్ ఆల్ ఐటమ్స్ మీరు ప్రశాంతంగా వాడుకోవచ్చు. మీరు ఒకసారి స్క్రీన్ చూడండి, అక్కడ ఆరో మార్క్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేటట్టుగా ఉండాలి. కాంట్రవర్సీ అయ్యేటట్టుగా మనం స్పీకర్స్ స్టేజ్ మీద నిలబడితే అది మనకి కరెక్ట్ అయినటువంటి సిచ్యువేషన్ కాదు. అండ్ నెక్స్ట్ థింగ్, C5 వెళ్తున్నాం. మనం ఇంకా C6 అనుకున్నాం కదా, అందులో లాస్ట్ బట్ వన్ C5 వెళ్తున్నాం. మన కంటెంట్ ఎలా ఉండాలి అంటే సార్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. నేను 3 ఫార్ములాస్ మీకు ఇచ్చేస్తున్నాను, 3 వర్డ్స్ ఇస్తున్నాను. దట్ ఈస్ కాల్డ్ యాస్ ఏ ఆడియన్స్ ని కనెక్ట్ చేసుకోవాలంటే మన బ్రెయిన్ లో, మన కంటెంట్ లో OBC ఉండాలి. OBC అంటే ఏంటో తెలుసా, ఓపెనింగ్, బాడీ అండ్ కంక్లూషన్. ఓపెనింగ్ అబ్జర్వ్ చేయండి బాస్, ఒక స్పీకర్ స్టేజ్ మీద నిలబడి ఫస్ట్ 2 minutes నుంచి 5 minutes లలోనే ఆ స్పీకర్ వాల్యూ ఏంటో, అతని కంటెంట్ ఏంటి, అతని కెపాసిటీ ఏంటో తెలిసిపోతుంది. అందుకే డియర్స్, మనం కంపల్సరీ ఒక స్పీచ్ స్టార్ట్ చేసినామంటే ఓపెనింగ్ చాలా అద్భుతంగా ఉండాలి. అందుకే అక్కడ లవబుల్ గా ఉండాలి అని చెప్తున్నాను. ఓపెనింగ్ అనేటువంటిది చాలా అట్రాక్టెడ్ గా ఉండాలి, ఆకర్షించుకునేటట్టుగా ఉండాలి. మీరు ఓపెనింగ్ ని ఒక సాంగ్ తో స్టార్ట్ చేయండి, ఒక కొటేషన్ తో స్టార్ట్ చేయండి, ఒక మంచి పంచపాషాణ పద్యాలతో స్టార్ట్ చేయండి. అటజని కాంచ భూమి సురుండంబరు చుంపి శిరసురజ్జరి పటల మహూర్ల కూర్మ అంటూ ఒక డిఫరెంట్ గా స్టార్ట్ చేసినారనుకోండి, వండర్ఫుల్ గా వస్తుంది. అబ్బా ఇదేంటి అన్నట్టుగా చూస్తారు. అంటే ఓపెనింగ్ అనేటువంటిది చాలా ఫేవర్ గా, చాలా పర్ఫెక్ట్ గా రావాలి. నెక్స్ట్ వన్, బాడీ. మనం చెప్తున్నటువంటి స్పీచ్ లో బాడీని చాలా నీట్ గా, పాయింట్ టు పాయింట్, ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా, ఆడియన్స్ ని ఎంకరేజ్ చేసే విధంగా మనం బాడీ తీసుకోగలగాలి. అండ్ ద థర్డ్ ఆప్షన్ వచ్చేసి కంక్లూషన్. అసలు నువ్వు ఇచ్చేటువంటి స్పీచ్ లో ఆడియన్స్ ని ఎటువైపు డైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నావు, దాన్ని చాలా నీట్ గా చాక్లెట్ ఇచ్చినట్టుగా ఇచ్చేయాలి. హార్ష్ గా చాలా క్రిటిసైజ్ చేస్తూ వాళ్ళని ఇంటికి పంపించావు అనుకోండి, నీ మీద కోపంతో ఉంటారు వాళ్ళంతా. ఏం చెప్పాడరా అన్నట్లుంటారు. అలా కాకుండా చాలా స్వీట్ గా ఒక కేక్ పీస్ ఇస్తున్నట్టుగా మీరు అబ్జర్వ్ చేయండి స్క్రీన్ మీద. నేను కూడా మీకు ఒక కేక్ పీస్ ఇస్తున్నాను, ఈజ్ ఇట్ రైట్? అలా కంక్లూజన్ చాలా వండర్ఫుల్ గా ఉండాలి. అంటే ఆడియన్స్ ఆలోచించే విధంగా ఉండాలి. ఇది కదా స్పీచ్, ఏమి ఇచ్చాడరా స్పీచ్, ఏం చెప్పాడు అన్నట్టు ఉండాలి. కానీ ఏం చెప్పినాడు అన్నట్టుంది అనుకోండి, మన స్పీచ్ ఎంటైర్ ఓపెనింగ్ బాగున్నా, బాడీ బాగున్నా, కంక్లూజన్ లో ఫెయిల్ అయితే మనం కూడా ఫెయిల్ అయిపోతున్నట్లే. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఆడియన్స్ ని చాలా నీట్ గా కనెక్ట్ చేసుకోగలగాలి మనకున్నటువంటి పవర్ తో, అదే కంటెంట్ తో. లాస్ట్ బట్ వన్ ఫ్రెండ్స్, ఇట్ ఈస్ ఏ C6 దట్ ఈస్ కాల్డ్ యాజ్ కామన్ సెన్స్. మనం ఒక స్పీకర్ గా స్టేజ్ మీదకి ఎక్కంగానే మనం అసలు మర్చిపోతాం. కొద్దిమంది అయితే భయంతో మైక్ అక్కడ పక్కన పెట్టేసి పారిపోతూ ఉంటారు, 2 నిమిషాలలో అయిపోతుంది. కానీ కొద్దిమంది మైకాసురులు ఉంటారు, అసలు టైమింగ్స్ దేంతో పని లేదు, ఇంకా మాట్లాడుతూనే ఉంటారు. బట్
మనకి స్పీకర్ గా ఉంటున్నాము, మనం స్టేజ్ మీద ఉన్నప్పుడు మన కంటెంట్ కి కొన్ని కామన్ సెన్స్ ఉంటాయి సార్. ఆ కామన్ సెన్స్ ఎలా ఉండాలంటే టైమింగ్ లో కంప్లీట్ చేసుకోగలగాలి మనకున్నటువంటి టాపిక్ ని. ఆడియన్స్ కి ఎలాంటి డైరెక్షన్ ఇస్తున్నాము, ఏ ఆడియన్స్ అక్కడ ఉన్నారు, ఆ ఆడియన్స్ కి మనం ఏం చెప్పాలి, ఆ కంటెంట్ మీద మనం తీసుకోవాలి. నెక్స్ట్ వన్ సిచ్యువేషన్, ఎలాంటి సిచ్యువేషన్ అక్కడ, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని అక్కడికి పిలిపించారు, స్టూడెంట్స్ పిలిపిస్తే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో పిలిపించారు, ఒక అన్ఎంప్లాయ్మెంట్ యూత్ పిలిపిస్తే ఎందుకు పిలిపించారు, తర్వాత ఒక కంటెంట్ తీసుకొని ఒక డైలాగ్స్ చెప్పేటప్పుడు అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఏంటి అనడానికి నేను ఇక్కడ ఒక ఫార్ములాని పెట్టాను బాస్. ఏంటో ఫార్ములాస్ చూడండి. టాస్, కామన్ సెన్స్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటి, టాస్ అనేటువంటి పాయింట్ ని గుర్తుపెట్టుకోండి. వెంటనే విత్ ఇన్ టైమ్ లో కంప్లీట్ చేసుకోగలగాలి, ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేటట్టుగా చూసుకోవాలి, అక్కడ ఉన్న సిచ్యువేషన్ ని బట్టి మన వాయిస్ ని చేంజ్ చేసుకోవాలి, తర్వాత మన కంటెంట్ ని కూడా లైట్ గా చేంజ్ చేసుకునే కెపాసిటీ మనకు రావాలి. డియర్ ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఉన్నటువంటి ఆల్ ఈ టాస్క్ తో సహా కలిపి ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలో మనం క్లియర్ చేసుకున్నాం. ఇజ్ ఇట్ రైట్? ఫస్ట్ వన్ ప్లానింగ్ ఏంటో తెలుసుకున్నాం, తర్వాత ప్రిపరేషన్ లో 6 పాయింట్స్ తీసుకున్నాం. ఇక లాస్ట్ 2P మనకు ఉన్నటువంటిది ఏంటి, 2P C6 2P అనేసి అనుకున్నాం కదా. నెక్స్ట్ P3 దగ్గర అనమాట ఇప్పుడు నేను ఉన్నది, అదేంటి అంటే ప్రాక్టీస్ పాస్. ఇప్పుడు మీరు అందరూ నోట్బుక్ లో ఏం చేస్తారు అంటే కంటిన్యూస్ గా ఒక 10 1 2 3 4 5 6 అలా 10 వరకు నెంబర్లు వేసేయండి, ఫాస్ట్ గా వేసేయాలి. ఫాస్ట్ గా వేసి ఎవరు ఇట్లా థంబ్ ఇంప్రెషన్ ఇస్తారో చూస్తాను. ఫాస్ట్ గా వేసేయండి. 1 2 3 2 1 2 3 4 5 6 7 8 9 10 వెంటనే థంబ్ ఇంప్రెషన్ ఇచ్చేసేయండి. ఎవరు ఇస్తారో చూస్తాను. ఎవరు స్పీడ్ గా నెంబర్స్ వేసారు 1 నుంచి 10 వరకు నెంబర్స్ వేసుకోండి, ఫాస్ట్ గా థంబ్ ఇంప్రెషన్ ఇవ్వండి. వావ్, సూపర్ సూపర్. ఇక్కడ అర్థం స్ఫూర్తి గారు కంప్లీట్ చేసినారు ఆల్రెడీ. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్, సూపర్, చాలా స్పీడ్ గా ఉన్నారు, వెరీ గుడ్. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు అంటే 1 దగ్గర మీరు ప్రాక్టీస్ అని రాసుకోండి. 1 దగ్గర మీరు ప్రాక్టీస్ అని రాసుకోండి. సెకండ్ వన్ ప్రాక్టీస్ అనే రాసుకోండి. థర్డ్ వన్ రాయాలి కంపల్సరీ, దాన్ని కూడా ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి థర్డ్ వన్ కూడా ప్రాక్టీస్ అని రాసుకోండి. ఫోర్త్ వన్ కూడా ప్రాక్టీస్ అని రాసుకోండి. ఫిఫ్త్ వన్ ఏం రాద్దాం అనుకుంటున్నారు చెప్పండి, ఏం రాద్దాం అనుకుంటున్నారు? ప్రాక్టీస్ అని రాద్దాం అనుకుంటున్నారా? కాదు, ఇప్పుడు నేను చేంజ్ చేస్తున్నాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీరు స్లైడ్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఫ్రెండ్లీగా మీరు సోలోగా ప్రాక్టీస్ చేసుకోండి. ఎలా సోలోగా ప్రాక్టీస్ చేయాలి అంటే మిర్రర్ ముందు నిలబడండి. మీరు మిర్రర్ ముందు నిలబడి మీకున్నటువంటి ఆ కంటెంట్ ని మీరు ఆ మిర్రర్ ముందు కూర్చొని ప్రశాంతంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉండండి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మిర్రర్ ప్రాక్టీస్. మిర్రర్ ప్రాక్టీస్ ఆర్డినరీగా ఉన్నటువంటి మిమ్మల్ని ఎక్స్ట్రాడినరీగా చూపించుకోండి, మిర్రర్ ప్రాక్టీస్ అంటాం. తర్వాత ఇండివిజువల్ గా మీరు ఒక్కరే కంటెంట్ గురించి రివైజ్ చేసుకుంటూ ఉండండి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ సోలో ప్రాక్టీస్ అంటాం. మీ ఫ్రెండ్స్ తో మీకు చాయిస్ వచ్చింది అంటే మీ ఫ్రెండ్స్ తో డిస్కస్ చేస్తూ ఉండండి, వాళ్ళు తప్పులేంటో చెప్తూ ఉంటారు, అది ఫ్రెండ్లీ ప్రాక్టీస్ అవుతుంది. మీకు అందుబాటులో ఉన్నటువంటి మీ రిలేటివ్స్ యంగ్స్టర్స్ తో మీరు డిస్కస్ చేసుకుంటూ ఉండండి. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ యంగ్ మైండెడ్ పాపులేషన్స్ అండ్ ఎఫెక్టివ్ పబ్లిక్ గా ఎలా ఉండాలో తెలిసిపోతుంది. ఆ తర్వాత మీకు చాయిస్ వస్తే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో డిస్కస్ చేసుకుంటూ ఉండండి. ఫైనల్ గా మీటింగ్ లో మాట్లాడుతూ ప్రాక్టీస్ చేయండి. 10 ప్రాక్టీసెస్ కంప్లీటెడ్. ఫ్రెండ్లీ ప్రాక్టీస్, స్టేజ్ మీద ప్రాక్టీస్ చేసాం, స్టూడెంట్స్ తో ప్రాక్టీస్ చేసాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు